కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు లాభంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. భవిష్యత్ మీద ఒక ఆలోచన, ఒక హోప్ అనేది పెరుగుతుంది. మనం ఇలా చేయాలి, నలుగురిలో పైకి తెచ్చుకోవాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్, టెక్నీషియన్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్ ఈ రంగాల్లో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఒక సొంతంగా బిజినెస్ చేయాలి, వ్యాపారం మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ బిజినెస్ చేద్దామా లేదంటే విదేశాల్లో చేద్దామనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. భాగస్వామిలో వెళ్దామా లేదా సొంతంగా వెళ్దామా ఇటువంటి పరిపరిగా ఆలోచనలు ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి H1B కావచ్చు, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీరు సానుకూలపడుతుంది. ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది. ఉద్యోగం వచ్చే విధంగా గ్రహదలు గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ఓ శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వచ్చే విధంగా గ్రహదలు గోచరిస్తోంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. అది మెడికల్ ఫీల్డ్కి వెళ్దామా, సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్దామా, లేదా ఫార్మా రంగానికి వెళ్దామా, లేదా ఏ రంగానికి వెళ్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. రెండవది, ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళకి తర్వాత చదువుదాం, ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు అనే బద్ధకం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాకి, మొబైల్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. వివాహ సంబంధించిన విషయాలు మంచి శుభవార్తలు వింటారు, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, ఎప్పుడో విడిపోయిన బంధువర్గం మళ్ళీ కలవడం ఇటువంటి శుభసూచకంగా కలుస్తుంటుంది. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటారో దైవానుగ్రహం వల్ల ఈ వారం కొంతవరకు గ్రహతుల గోచారం వల్ల మంచి శుభవార్తలే వినగలుగుతారు. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉన్న ఉద్యోగంలో కాకుండా మంచి ఉద్యోగ ప్రయత్నాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది ఈ వారం సఫలీకృతం అవుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో గణపతి స్వామివారికి దీపారాధన చేయడం, అదేవిధంగా కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసి మొగలు పువ్వు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఫినాన్షియల్ పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో మహాలక్ష్మి అమ్మవారు దయ వల్ల మనకి అన్ని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ చక్కగా ఈ కార్యక్రమాలు చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in